హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయే రెసిపీ పేరు చేపల పులుసు. ఈ చేపల పులుసు ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తయారు చేయ విధానం: ముందుగా మనం చేపల్ని ఇలా కట్ చేసుకోవాలి. చేపల్ని కట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం వేసి శుభ్రంగా నీటితో కడగాలి. ఇలా కడగడం వల్ల చేపల్లో ఉన్న నీసు వాసన అంతా పోతుంది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును శుభ్రంగా నీటితో కడిగి ఇలా 1 గ్లాస్ వాటర్ని పోసి కొద్దిసేపటి పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు మసాలాకు మనం స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని ఇలా వేసి దోరగా వేగనివ్వాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మెంతులను, జీలకర్రని వేసుకోవాలి. ఇంకా 1 ఆనియన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలని తీసుకోవాలి. ఒక టమాటాను కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 1 బై 1 ఇలా మొత్తం అన్నిటిని ఇలా మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసి మెత్తగా కొన్ని వాటర్ని పోసి మెత్తగా ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను బాగా వేడి చేసి నూనె బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి. ఈ ఆవాలు బాగా వేగిన తర్వాత ఒక ఒట్టిమిరపకాయని ఇంకా కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత చూడండి, మనం మసాలాను కూడా వేసుకోవాలి. ఈ మసాలా అంతటిని వేసిన తర్వాత ఇలా మనం గరిటెతో బాగా అటు ఇటు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు బాగా అటు ఇటు కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఒక 5 నిమిషాల పాటు మూత మూసి పెట్టేసేయాలి. చూడండి, ఇలా చేపల్ని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. చూడండి, మసాలా బాగా నూనె అంతా బాగా మసాలాలోకి వచ్చేసింది. ఇలా బాగా వచ్చేంత వరకు మనం బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం చింతపండు వాటర్ని కూడా పోసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా హ్యాండ్ ఇట్లా పెట్టేసి అందులో ఉన్న తొక్కు అంతా తీసేసుకొని ఇలా నీట్గా వాటర్ని అంతటిని పోసుకోవాలి. ఇలా వాటర్ని అంతటిని పోసుకున్న తర్వాత చింతపండు వాటర్లో కొన్ని వాటర్ని కూడా ఇంకా కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 5 నిమిషాల పాటు మనం మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని వేసుకోవాలి. ఒక్కసారి మనం గరిటెతో అటు ఇటు కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి
10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చేప ముక్క బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ పాటు బాగా అటు ఇటు కలపాలి. వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు కలపాలి. ఇప్పుడు మనం చేప ముక్కలు బాగా ఉడికాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.